లక్ష్మణ్ గారు, ఓవరాల్గా ఇప్పుడు వారు చెప్పినట్లు, సత్యమూర్తి గారు చెప్పినట్లు భవిష్యత్తు నిర్మాణం కోసం ఖచ్చితంగా కలిసి మేము ముందుకు వెళ్తామన్నారు. తర్వాత విజ్డమ్ చౌదరి గారు చాలా విషయాలు అంశాల వారీగా చెప్తూనే ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు ఏపీ అంటే చంద్రబాబు నాయుడు ఎంటర్ అవ్వగానే. మరోవైపు అటు ఎమోషనల్గా సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు, అండ్ విజనరీగా చంద్రబాబు ఉన్నారు, అంటూ కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం ఉన్నట్టుగా వాళ్ళ బలం కూడా ఉంది. సో త్వరితగతిన పడాల్సిన అడుగులు ఏమిటి, ఎటువంటి సూచన మీరు చేస్తారు ఇప్పటికిప్పుడు, ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా, ముఖ్యంగా మళ్ళీ పెద్ద పెద్ద కోరికలు పెద్ద పెద్ద డ్రీమ్స్ కాదు, వెంటనే వెల్త్ క్రియేట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు అదే చెప్తూ ఉంటారు, వెల్త్ క్రియేట్ అవ్వాలి, పీపీపీ సిస్టమ్, P4 సిస్టమ్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో ఎలాంటి అడుగులు పడాలి వెంటనే? వెల్త్ ఇమీడియట్ గా క్రియేట్ అయ్యి రెవెన్యూ వచ్చేటువంటి పరిస్థితి ఏమీ ఉండదు ఎక్కడైనా, ఏ రాష్ట్రాలకైనా కేంద్ర ప్రభుత్వానికి. దానికి అది స్లో. ఇప్పుడు వాళ్ళు పరిశ్రమలు మనకు రావాల్సింది రాలేదు. ఇప్పుడు మరి పరిశ్రమలు వస్తే మనకు అసెట్స్ ఉంటాయి, దాని తర్వాత రెవెన్యూ స్టార్ట్ అవుతుంది, ఓకే. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ ప్రాక్టికల్ గా ఇప్పుడు సాధ్యమైతాయా? ఒక 2-3 years పడితే తప్ప అది సాధ్యం కాదు. ఇమ్మీడియట్ గా వేరే రెవెన్యూ సోర్సెస్ ఏమున్నాయంటే, రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటే మంచి రెవెన్యూ వస్తుంది. అలాగా లిక్కరు, చంద్రబాబు నాయుడు గారు కూడా నేను లిక్కర్ బ్యాన్ చేస్తానని చెప్పలేదు ఈసారి. ఆయన ఏం చెప్పాడు, నాసిరకం లిక్కర్ అమ్ముతున్నారు, నాసిరకం కాకుండా మంచి క్వాలిటీ అమ్ముతారు. సో అంటే దాని అర్థం లిక్కర్ లో కూడా మంచి రెవెన్యూ ఉంది కాబట్టి దాన్ని వదులుకునే పరిస్థితి లేదు. నిజంగా ఇమ్మీడియట్ గా వచ్చేటి అవే ఆ 2 రోజువారీ ఆదాయాలు అవి. అందువలన మరి ఏంటి, మరి ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నటువంటి లిక్కరు వాడకడం పెరుగుతుందా? పెరగదు. మామూలుగానే ఎలా ఇప్పుడు వ్యాపారం ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. కాకపోతే అందులో ఏదైతే ఈ యొక్క బ్లాక్ మనీ ఉందో దానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వము పరంగా అమ్మకుండా ప్రైవేట్ పరంగా మీరు అమ్ముకోండి అని చెప్పి ట్యాక్స్ వసూలు చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు. సో రెవెన్యూ అయితే ఇంకా కొంచెం దానివల్ల పెరగొచ్చేమో, ఎందుకంటే ఈ బ్లాక్ మనీ అంతా అరికట్టినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉండేది. ఇంకా రియల్ ఎస్టేట్, ఎందుకంటే ఇంతకాలం రియల్ ఎస్టేట్ అంతంత మాత్రమే ఎందుకుంది. ఇప్పుడు రాజధాని భూముల 33 ఎకరాల చుట్టూ యాక్చువల్ గా ఈ పాటికి అక్కడ రాజధాని వచ్చుంటే గనక భూమి ఎట్లయితే హైదరాబాద్ సిటీలో 100 కోట్లు పోయిందో అలాగే రింగ్ రోడ్ వేసేసుకుని వెళ్ళిపోయింటే మాత్రము ఖచ్చితంగా రెవెన్యూ విపరీతంగా పెరిగేది. రియల్ ఎస్టేట్ టాప్ లోకి వెళ్ళిపోయేది, కుప్పకూలిపోయేది అక్కడ. సో అది పెరుగుతుంది. కాబట్టి ఈ రెండింటిలో ఇమ్మీడియట్ గా ఆదాయ వనరులు చూసుకుంటారు. అయితే ఆదాయ వనరులు చూసుకోవడం ప్రత్యేకించి చూసుకోవడం కాకుండా ఈ ఆటోమేటిక్ గా జరిగేటివి మరి ఏ విధంగా, ముందు ఏదైతే దుబారా ఖర్చులు ఉన్నాయో ప్రభుత్వం నుంచి అవి కట్ చేయాలి. కట్ చేయాలంటే ఏంటి, ఎంత దుబారా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? మనం ఇప్పుడు లెక్కలు తీస్తే వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆ లెక్కలని బయటికి తీస్తే గుండెలు బాదుకునే పరిస్థితి వస్తుంది. అదే ఇప్పుడు వారు విజ్డమ్ చౌదరి గారు అన్నట్టు 13 లక్షల కోట్ల అప్పు అయితే 2 లక్షల కోట్లు పంచిపెట్టారు, మిగతా 10 లక్షలు ఏమయ్యాయి అనేది బయటకు వస్తుంది కదా. ఎక్కడ పోయాయి, ఎందుకు ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు ఏంటి అనేది వైట్ పేపర్ అనౌన్స్మెంట్ చేయాలి. చేస్తే కానీ జనానికి అర్థం కాదు. లేకపోతే ఎందుకంటే వాళ్ళ వీళ్ళు ఫెయిల్ అయినారంటారు. మూడోది ఏం చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం మైన్స్ మీద వచ్చే ఆదాయం అంతా వాళ్ళు దోచుకున్నారు. లక్ష్మణ్ గారు ఇప్పుడు మాకున్నారు, ఇప్పుడు ఇమ్మీడియట్ గా మైన్స్ మీద ఆదాయం రాదు కదా, టైం తీసుకుంటది దాని మైన్స్ మీద. ఎందుకంటే ఏదైతే వాళ్ళు అన్అఫిషియల్ గా దోచుకొని వెళ్ళిపోయారో అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మైనింగ్ కు మళ్ళీ కొత్తగా పర్మిషన్లు ఇస్తే ఇటు సమయం తీసుకుంటది. ఉన్న వాళ్ళని కంటిన్యూ చేస్తే వాళ్ళేమో అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్అఫిషియల్ గా దోచుకున్నారు. అది కూడా మీరు అన్నట్టు కొంత దాన్ని స్పీడప్ చేయగలిగితే రెవెన్యూ వస్తుంది, నో డౌట్. మీరు చెప్పింది కరెక్టే.
అయితే కేంద్రం అన్నిటికి మించి కేంద్రం బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే కేంద్రం సహకారం లేదు, రాష్ట్రం ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితిలో ఉంది. ఎఫ్ఆర్ఎంపీ లిమిట్స్ అయిపోయాయి, ప్రతి నెల అప్పు. మరి రేపొద్దున జూన్ అయిపోయింది, జూలైలో మరి ఇప్పుడు ఫస్ట్ సంతకం సెకండ్ సంతకాలు మరి వాటి మీదనే పెట్టాలంటున్నారు. డిఎస్సి మీద ముందు పెట్టి, రెండోది పెన్షన్ పెట్టాలి. 4,000 నుంచి పాత 3 నెలలు మొత్తం 7,000 ఇవ్వాలి ఒక్కొక్కరికి పెన్షన్లు. ఇవన్నీ ముందు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వము, అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఊహించు ఆ ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా నిధులు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే నీతి తర్వాత ఇతర రాష్ట్రాలు క్వశ్చన్ చేస్తాయి, అక్కడ డిస్కషన్ ఉంటుంది, ఏ పర్సెంటేజ్ ఎంత ఏమిటి అని నిర్ణయాలు అయిపోయిన తర్వాత ఒక 10% వరకు ప్రభుత్వానికి అదనంగా ఇచ్చేటువంటి అవకాశం ప్రొవిజన్ లేదు కదా. ఆ 10% వల్ల ఏం కాదు, ఇక్కడ ఏం జరిగేది కూడా ఒరిగేది ఏమి ఉండదు. అందువల్ల ఏంటంటే ఏంటి దానికి మార్గము ఏంటి, ఎలా చేయాలి, మరి ఏ విధంగా దాన్ని వాళ్ళు చేయగలుగుతారు అన్నది కూడా ప్రశ్నే. ఇక్కడ ఇంకా సరే పోలవరం ప్రాజెక్టు, ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రానికి ఏది సంబంధం లేదు. అంటే అది విభజన చట్టంలో ఉంది కాబట్టి. పునరావాసం చాలా పెద్ద ప్యాకేజ్ అది. ఆలస్యం అయిపోతుంది, దాని ప్యాకేజ్ రేటు పెరుగుతూనే ఉంటుంది. అవును, 50,000 కోట్లు. ఇప్పుడు ఎంత అవుతుందో ఇప్పుడు లెక్కేస్తే అప్డేట్. అందువల్ల మరి అలాగే డయాఫ్రామ్ వాల్ పోయింది, దాన్ని మళ్ళీ టెక్నాలజీ మార్చాలి, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి కొంత. మరి దానికి అదనంగా మళ్ళీ ఖర్చు అవుతుంది, అది భరించాలి. మరి రాజధాని నిర్మాణము అన్నిటికీ ఫస్ట్ ఫోకస్ చేయాల్సి. సరే సంక్షేమ కార్యక్రమాలు అవి ఏదో విధంగా తంటాలు పడతారు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తారు, ఇక్కడక్కడ అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సింది పెన్షన్లు మిగతా వాటిని ఇస్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయనకు మంచి అనుభవం ఉంది, ఎలా మేనేజ్ చేయాలో తెలుసు కాబట్టి ఖచ్చితంగా చేయగలుగుతాడు. బట్ ఈ పోలవరం విషయం కానీ అమరావతి విషయంలో కానీ కేంద్రమే ఆదుకోవాలి కదా, ఇంకా వేరే మార్గం లేదు ఎక్కడ. విభజన చట్ట ప్రకారం అమరావతికి నిధులు కేంద్రమే ఇవ్వాలి. 8,000-9,000 కోట్లు ఇస్తే అయిపోయినది. ఇప్పుడు మళ్ళీ 33,000 ఎకరాలలో ఏవైతే కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మాణాలకు, అంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయపు నిర్మాణాలకు ఇచ్చారో అవి ఇమీడియట్ గా స్టార్ట్ కావాలి, పర్మిషన్లు రావాలి, ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. అలాగే ఇతర భవనాలు ఏవైతే అక్కడ నిర్మించాల్సిన ముందు సచివాలయం ఇప్పుడు టెంపరవరీ అంటున్నా చెప్పేశారు కాబట్టి ఇంకా అది ఒక అందమైన సచివాలయం కట్టాలనుకుంటున్నారు కాబట్టి దానికి వెంటనే నిధులు రిలీజ్ చేసి టెండర్ పిలవాలి, లేకపోతే జనం విశ్వసించారు. ఇప్పుడు టెంపరరీకి సమయం కూడా లేదు. ప్రధానమంత్రి గారు వచ్చారు, వేదిక కూర్చున్నారు, చెప్పారు, పోయారు, ఇచ్చింది లేదు కదా. అందువల్ల ఏంటి, అయ్యా సచివాలయం ముందు కట్టు, టెంపరవరీ వద్దు, ఇదిగో దానికి ఈ నిధులు మేము గ్రాంట్ రూపంలో ఇస్తాము అని చెప్పి ఇవ్వగలిగితే ఇమీడియట్ గా టెండర్ వర్క్ స్టార్ట్ చేస్తే రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజలు నమ్ముతారు, లేకపోతే దెబ్బతింటారు. ఇండియా కూటమే దెబ్బతింటారు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే. అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా మాట్లాడారు సార్. పోలవరము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా, పోలవరము ఇక్కడ రాజధాని 2 వాటితో పాటు. మూడోది బాగా ప్రచారం జరుగుతున్నది ఏంటి, ఒరే విశాఖ ఉక్కు అమ్మేస్తారు అని. సరే ఉక్కు శాఖ సహాయ మంత్రి వర్మ గారికి ఇచ్చారు, మన రాష్ట్రానికి సంబంధించిన ఆయన సహాయ మంత్రిగా వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, నేనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, అది ఆంధ్రుల హక్కు, దాని విషయంలో మేము ఏమి అమ్మడానికి అవకాశం లేదు, మేము అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పాడు ఆయన. సో అది విస్తృతంగా ప్రచారం కావాలా. తర్వాత రాయలసీమ చాలా ఇంపార్టెంట్ విషయం. ఉక్కు పరిశ్రమ మేము పెడతామని 3 సార్లు శంకుస్థాపన చేశారు. అసలు అది ఫీజిబిలిటీ ఉందా లేదా, ఒకవేళ ఫీజిబిలిటీ లేదు, సాధ్యం కాదు అనుకుంటే ప్రభుత్వం క్లియర్ గా చెప్పాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రైతు చట్టాలు తెస్తూ ఉంటే తప్పు అంటే అవి పార్లమెంట్ లో పెట్టినా కూడా దాన్ని విత్డ్రా చేసి క్షమాపణ చెప్పాడు. అలాగే మీరు కట్టలేని పరిస్థితి ఉంటే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎన్డీఏ.
చెప్పి దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలా అనేది ఆలోచించాలి. అవును. మూడోది కృష్ణా వాటర్స్, దాని మీద డిపెండ్ అయినటువంటి ప్రాజెక్టులు మొత్తం అన్ని పెండింగ్ లో ఉన్నాయి. చాలా అసంతృప్తి ఉంది రాయలసీమలో మాత్రం. సో ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి అది కేంద్రం సహాయం చేయాలి వాటికి సంబంధించి కూడా. అందువలన పక్క రాష్ట్రంతో సఖ్యత ఉండాలి, ఇది తెలంగాణతో. సో రేవంత్ రెడ్డి కాస్త అనుకూలంగానే ఉంటాడు కాబట్టి మాట్లాడుకొని అది కేసులు ఏవైతే ఉన్నాయో రెండు ప్రభుత్వాలు కూడా విత్డ్రా చేసుకుంటే పరిస్థితి వస్తే ఈజీగా ఉంటుంది ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి. ఓకే, ఆ విషయంలో శ్రద్ధ వహించాలి. ఇట్లా ప్రధానమైనటువంటి ఈ 4-5 అంశాలు జనాన్ని ఆకర్షిస్తాయి, జనం వాటి మీద దృష్టి పెడతారు. నువ్వేదో ఇంటికి 4,000 బదులు 5,000 పంపించానంటే అదేం జనానికి అందరికి ఎక్కదు. అయ్యే ఎక్కింటే బట్టలు నొక్కితే అయ్యే ఎక్కింటే 175 రావాలి జగన్మోహన్ రెడ్డి గారి పడుకో. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.